ఎవరైతే మీ తాండవాసులు ఒక 60-70 మంది ఉన్నప్పుడు నీకు చేతబడి వస్తుందని సౌందర్య పిలిచింది. నిజంగా మీకు చేతబడి చేయడం వస్తుందా? లేదు సార్, లేదు. అది తండవాళ్ళు అప్పుడే కొట్టేవాళ్ళు సార్, నాకు నిజంగానే వచ్చి ఉంటే అప్పుడే కొట్టేవాళ్ళు. మీరు అడిగినప్పుడు చేతబడి నాకు అని అక్కడ పిలిచిర్రు కదా, అప్పుడే కొట్టేవాళ్ళు. ఓకే, కొట్టేవాళ్ళు. మీ తాండవాసులు 70 మందిలో మిమ్మల్ని ఎందుకు పిలిచింది అనుకుంటున్నారు అమ్మాయి? మా భార్య అక్కడ ఉన్నట్టు చెప్పేసింది కదా, ఇంతకుముందు ఆవు చనిపోయింది, ఆవుకు చేతబడి చేసినందుకు వాళ్ళదే చచ్చిపోయిందని చెప్పింది కదా. వాళ్ళు పోయి ముందు రోజు వాళ్ళకు, మీరు వచ్చే ముందు రోజే లొల్లి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరిని చెప్తే బాగుంటుంది, వీళ్ళు కూడా దేవుళ్ళ పూజలు చేస్తారు, వీళ్ళకి చెప్పేస్తే ఇక పీడ విరుగడ అయిపోతుంది అనే ఆలోచన ఇట్లా చెప్పేసింది. ఏ దేవునికి పూజలు చేస్తారు మీరు? దేవునికి పూజలు చేస్తారు? ఆంజనేయ స్వామికి పూజలు చేస్తాం. పూజలు చేస్తారు అంటే ఇప్పుడు నేను నిప్పు లేనిది పొగరాదని ఒక మాట అంటారు, అది తరతరాల నుంచి వస్తుంది. ఎంతో కొంత మీ దగ్గర తప్పు లేనిది మిమ్మల్నే గుంజడానికి గల మేజర్ కారణం ఏంటి? మీకే చేతబడి వస్తుంది, నా తాత, మరి అమ్మాయికి తాత అవుతాడంట, హనుమంతు దేవుడు తాత, విన్నర్ ఈ పదం? నా తాతను మీరు తెచ్చుకొని ఆటలాడుతురు అనే పదాలు కూడా కొన్ని వాడింది సౌందర్య. ఏమో సార్, ఇక ఆంజనేయ స్వామికి మంత్రాలకు లొంగుతాడంట, ఇక ఏమో మరి ఆయనకే తెలియాలి, అది మాకైతే తెలియదు సార్. ఇప్పుడు నా చుట్టూ, ఇంటి చుట్టూ నిమ్మకాయలు ఉన్నదని చెప్పారు. అవును, ఆ రోజు నిమ్మకాయలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చుట్టూ ఒకసారి చూడండి సార్, ఏమన్నా మేము తవ్వినట్టు కానీ ఏమన్నా ఉంటే, నేను ఆ అమ్మాయి చెప్పినందుకు నైటే తవ్వి తీసేసిన అని అనుకుంటారు. అక్కడ చూడండి, మట్టి ఉంటది కదా, తీసిన మట్టి ఉంటది, మొత్తం గడ్డే ఉంటది చుట్టూ. ఇక్కడ లాస్ట్ కట్టుకున్నా మొత్తం గడ్డే ఉంటది. ఒకసారి మీరు కూడా అంటే మీరు ఏమనుకుంటారు, అంటే మీ పేరే చెప్పడానికి గల మేజర్ కారణాలు ఏంటి అనుకుంటున్నారు? మా భార్య ఉన్నట్టు చెప్పినందుకు మాకు టార్గెట్ చేసింది సార్ ఆయన. ఓకే, ఒకసారి అక్క, మీరు ఉన్నట్టు ఏం చెప్పారు అక్క? మీరు ఉన్నట్టు ఏం చెప్పారు? మీ ఆయన పేరే ఎందుకు చెప్పింది అనుకుంటున్నారు? మీ ఆయనకు చేతబడి వస్తుంది అని చెప్పింది, మీరు కూడా అక్కడ ఉన్నారు ఆ రోజు, ఓకేనా? ఎందుకు చెప్పింది అనుకుంటున్నారు మీరు? అంటే ఎవరు ముందుకొచ్చి ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది చెప్పినాం మేము, ప్రతి ఒక్కటి ఇట్లా తండలో జరుగుతున్న విషయాలు మొత్తం చెప్పినామన్న. చెప్పింది ఉన్నట్టు చెప్పినందుకే, అంటే మొత్తంగా ఈ ఊర్లో ఈ తండలలో ఏం జరిగిందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగిందో మొత్తం నేను రియల్గా మొత్తం చెప్పేసిన. తండలో ఏం జరుగుతుందో అది మనసులో చెప్పిందో, మళ్ళీ అది మనసులో పెట్టుకొని చెప్పిందో ఏముందో మాకైతే తెలియదు. ఇంతకుముందు కూడా తండ వాళ్ళు ఎవరైనా ముందుకు పోయినప్పుడు, ఇగో వీళ్ళ ఆవు చనిపోయినప్పుడు కూడా ఆ అన్నతో నిన్న ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిండు కదా, ఆ అన్న కూడా చెప్పిండు కదా, మా ఆవు చనిపోతే మేమే చేసుకున్నాం, అందుకు మా మీదనే పడ్డదని ఆ అన్న చెప్పిండు. వాళ్ళకు 2 రోజుల ముందే వాళ్ళతోనే గొడవ పెట్టిన తర్వాత మిమ్మల్ని అనలేదు అని వాళ్ళకు అనేసింది. తర్వాత మా మీద నేను మాట్లాడుతుంటే ఇంత నా ముందల మాట్లాడతలేరు, నా వెనకాల ఏదో ఒకటి చెప్తుండ్రు, ఇప్పుడు నా ముందల వచ్చి చెప్పొచ్చు కదా అనే మాట కూడా అన్నది సౌందర్య అక్కడ. దాని వల్లనే ఇట్లా చెప్పిందని అనుకుంటున్నాను నేను. ఓకే, చిన్నప్పటి నుంచి మీ ఊర్లో పెరిగిన అమ్మాయే మీ అమ్మాయి, ఎవరు ఏది మాట్లాడినా ఏమన్నా వాస్తవంగా నువ్వేమనుకుంటున్నావు తల్లి? ఇప్పుడు మీ ఆయన మీద నిందేసింది, నిందే అన్నా నిజమా అనేది జనాలు చూసుకుంటారు, లేదంటే మీ తాండవాసులు చూసుకుంటారు. ఇంకోటి, సౌందర్యను చెడ్డదని మేమనలేము, ఏదున్నా మీరు ఏదైతే ఆ రోజు మీ వాసులు ఏదైతే చెప్పారో అది మాత్రమే టెలికాస్ట్ చేసినాం, అది మాత్రమే చెప్పినాం తప్ప వేరే అయితే చెప్పలే. ఇంకో విషయం ఏంటంటే, మీకు మీ మా తాతను అనేది ఏంటి అసలు? అది మీ తాత అనేది ఏంది అసలు? ఆ అమ్మాయి మా తాతను పెట్టుకొని ఆ నాటకాలు ఆడుతున్నవే, అది ఆ అమ్మాయికి అడగాలి అన్న, నాకెట్లా అడుగుతావు నువ్వు? ఆ అమ్మాయికి అడగాలి. అలా తాతను మీరు చేతులు పట్టుకొని ఆడిస్తారంటే ఎవరు ఆ తాత? అట్లా కాదు అన్న, నా తాత అన్నది ఆమె. నా తాత ఆంజనేయ స్వామిని చేతిలో పట్టుకొని ఆడిస్తుంది, వాళ్ళ తాత అవుతాడు, నా తాత ఎట్లా అవుతాడు? అది ప్లస్ పాయింటే కదా. ఆమెను అడగాలి, నా తాత ఆంజనేయ అన్నది ఆమె. నా తాత ఆంజనేయాన్ని మంత్రాలతోటి రప్పించుకుంటుండ్రు అంటుంది, వాళ్ళ తాత ఆమెకే చెప్పాలి, నాకెట్లా అడుగుతారు? ఓకే, కరెక్టే. అమ్మ తల్లి, నీకు తెలిసి మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఏది రాలవు, రాలవు కంపల్సరీ అంటున్నా, ఏది రాలవు. ఓకే, మీకు కూడా దేవుడు వస్తాడు కాబట్టి పనికి వెళ్తావు, ఇంకో దానికి వెళ్తావు, ఏడబడతాడా నీకు శిఖం వస్తుందా అన్న? ఇప్పుడు వరకు నేను ఏడబడితే, అంటే దేవుళ్ళ గుడి దగ్గర కూడా పోయినా, నేను ఇప్పుడు వరకు ఏడ చెప్పలేదు. అంటే కొలుపు అనేది కూడా నేను ఎవరికి ఇంతవరకు చెప్పలేదు. నా కొడుకు కడుపులో ఉన్నక ముందే నాకు దేవుడు వచ్చిండు, ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు నోరు ఇయ్యలే నాకు.
ఇప్పటి వరకు నోరు ఇయ్యలే. ఇయ్యలేదు. 6 నెలలు అవుతుంది నాకు జర జర అంతే. అంటే ఏదన్నా వచ్చినప్పుడు పూనకం వచ్చి కొంచెం అంత గజిబిజి అయిపోయి ఏడుస్తుంటారు. ఏడుస్తుంటా అంతే. అదే కదా, అంతే. నాకు అంత ఈజీగా శివం అనేది అంత ఈజీగా రాదు. ఈజీగా రాదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. అప్పుడే వచ్చి అప్పుడే చెప్పడం అనేది జరగదు శిగం అంటే. అవును అవును అవును. నాకు ఇంకా 5 సంవత్సరాలు నాకు వచ్చి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తల్లి నీకు ఇప్పుడు నువ్వు శిగ మూగుతున్నావా, ఇంకా ఆ సఫర్ లోనే ఉన్నావా? ఇంకా ఇబ్బంది సఫర్ లోనే ఉన్నా. ఇంకా ఇంత చెప్పాలనేది నాకు ఏం కోరిక లేదు. ఆ దేవుడు వచ్చేది కూడా మనకు తెలియదు అన్న. ఒక వైబ్రేషన్ లేక అట్లా కానీ వచ్చి అంత గడబడ అయిపోయి పెయి మీదకి వచ్చి చేస్తారు కొంతమంది. అవును, కొంతమంది కట్లల్లో వేసిరు అంటారు. అది గిట్ల అనేది నాకు ఇంతవరకు అర్థం కాలే. 5 సంవత్సరాలు అవుతుంది నాకు. ఆ బాబు పుట్టక ముందే, ఆయనకి ఇప్పుడు 4 సంవత్సరాలు, ఆయనకంటే 6 నెలల ముందే నాకు దేవుడు వచ్చింది. ఇప్పుడు నువ్వు శిగ మూగుతున్నావు తల్లి, ఇంకా అట్లనే ఉందా నీకు? ఏదైనా డప్పు సప్పుడు గానీ ఏదైనా డప్పు సప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు డప్పు సప్పుడు అనేది డప్పు సప్పుడు వచ్చినప్పుడు దేవుడు వస్తాడు అని అన్న కదా నేను. అంటే ఏడ డప్పు కొడితే ఇప్పుడు సావు మీద కొడతారు, దాని మీద కొడతారు కదా, అక్కడ అనేది రాడు దేవుడు. ప్రత్యేకంగా మనం కళ్యాణం చేసినప్పుడు, బోనాలు ఎత్తినప్పుడు అప్పుడు వస్తాడు. కానీ ప్రతి దానికి డప్పు కొట్టినప్పుడు అయితే రాడు. ఓకే, మనకు పని లేకపోవచ్చు కానీ దేవునికి అనేది పని ఉంది కదా. పని ఉంటది. మళ్ళా మనం ఒక ఇది చేస్తాం, దేవుడిని కూర్చోబెట్టిన పీఠం ఉంటది, ఆ పీఠం దగ్గర వస్తాడు దేవుడు. ఓకే, ఇప్పుడు మరి మీ తాండాల శిగ మూగేటోళ్ళు అక్కడ సౌందర్య, ఇక్కడ మీరే ఉన్నారు. కొంతమంది నిజంగానే అమ్మాయికి శిగం వస్తుంది దేవుడు అనేటోళ్ళు వస్తారు, కానీ కొంతమంది ఆమెను కావాలని బ్లేమ్ చేస్తారు అని అంటారు. ఆ రోజు మీరు కూడా కొన్ని వీడియోలలో కొన్ని చెప్పడం జరిగింది. మీరేమనుకుంటున్నారు మరి? అంటే ఫస్ట్ అయితే మేము అమ్మవారు వచ్చిండ్రని నమ్మినామన్నా. నమ్మిరు. మీకు నమ్మకం ఎందుకు పోయింది? నమ్మకం ఎట్లా పోయిందంటే ఇంత ఘోరంగా జరుగుతున్నందుకు మేము కూడా ఫస్ట్ నమ్మిరు కదా అమ్మాయిని. అంత ఈజీ అంటే నాకు తెలిసి సంవత్సరం కింద నుంచి జరుగుతుంది స్టోరీ మొత్తం. అవునా? ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొకటి ఏంటంటే, మీ ఆయననే ఎందుకు చెప్పింది మీ ఆయన చేత పడవచ్చుదని? నేను చెప్పిన ఎట్లయినా మా ఆయన పేరు చెప్పమని చెప్పినావా? నేను కాదు, నేను అందరి ముందల నేను చెప్పిన కదా అన్న గట్టిగా. మొన్న అక్కడ మాట్లాడినప్పుడు వీడియో దాని వల్ల చెప్పిందేమో అని. మీ ఆయనకే కాదు నాకు కూడా చేత పడొస్తాను. అది కదా, మీకెందుకు చెప్పింది? అది మీకు కూడా నల్లగున్నాడు పొడుగున్నాడు అనేటాలకు కామెంట్లో కూడా చెప్తున్నాడు సార్, మీద టోపీ ఉండదు నీకు చెప్పగలని. కామెంట్లో చూస్తున్నావు కదా సార్, చెప్పింది కదా, నాకు కూడా చెప్పింది కదా, నీకు కూడా చేతబడి వచ్చింది అని చెప్పి. ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. దేవుణ్ణి ఆపే శక్తి ఎవరికి లేదు.